హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేస్తుంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాయు బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణంలోని మార్పులు, ఆవర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అల్పపీడనం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలో తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేటి నుంచి ఆగస్టు 14 వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, ఇంకా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని అయితే వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరొకసారి హైదరాబాద్ వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.